అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారతదేశంలో టర్కీకి చావు దెబ్బ తగులుతోంది. పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన వ్యాపారాల నుంచి టర్కీకి సంబంధించిన వ్యాపారస్తుల్ని తొలగిస్తోంది. తాజాగా భారత ఎయిర్‌పోర్ట్‌లలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి ప్రధానమైన ఎయిర్‌పోర్ట్‌లలో సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న టర్కీకి చెందిన సెలబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ సంస్థను బహిరంగంగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టర్కీకి సంబంధించిన సంస్థను ఎయిర్‌పోర్ట్‌ల నుంచి తరిమి కొట్టినట్టు అయిపోయింది. ఇప్పటివరకు టర్కీని బ్యాన్ చేయాలని, టర్కీ నుంచి ఎటువంటి పళ్ళను కానీ, వస్తువులను కానీ, దుస్తులను కానీ దిగుమతి చేసుకోకూడదని దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికపైన ఆందోళన జరుగుతున్న తరుణంలో తాజాగా కేంద్ర విమానయాన సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం టర్కీని చావు దెబ్బ కొట్టినట్టయింది. సెలబీ సంస్థ మన హైదరాబాద్తో సహా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇలాంటి కీలకమైన ఎయిర్పోర్ట్లలో సెక్యూరిటీ క్లియరెన్స్ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఈ సెలబీ సంస్థ ఎవరిదో కాదు, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూతురుదని తెలుస్తుంది. ఆమె పేరు సెమెయ్యికి సంబంధించిన కంపెనీ అని తెలుస్తుంది. అయితే సెలబీ సంస్థ మాత్రం తాజాగా ఒక ప్రకటనని విడుదల చేసింది. సెమెయ్యికి ఈ సంస్థకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూతురికి మా సంస్థకి ఎటువంటి సంబంధం లేదని, తమ సంస్థకి టర్కీకి కూడా సంబంధం లేదని సెలబీ సంస్థ చెప్తోంది. కానీ సెలబీ సంస్థ టర్కీదని కేంద్రం నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా టర్కీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. టర్కీ పైన తీవ్రమైన వ్యతిరేకత కొనసాగుతుంది. టర్కీతో పాటు అజర్బైజాన్ దేశాన్ని కూడా వ్యతిరేకించాలని భారతదేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్తో భారత్ యుద్ధం మొదలైందో, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ పైన దాడులు చేసిందో, ఈ దాడుల్లో టర్కీ పాత్ర చాలా కీలకమైందని బయటపడుతుంది. టర్కీ తమ డ్రోన్లను, ఆయుధాలను, బాంబులను మాత్రమే కాదు, టర్కీ సైనికులను కూడా భారత్పై దాడి చేసేందుకు పంపించిందని తెలుస్తోంది. నిన్న ఈ ఎదురుకాల్పుల్లో, సరిహద్దులో జరిగిన ఎదురు దాడుల్లో 2 టర్కీ సైనికులు చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టర్కీ ఎందుకో భారత్ అంటే ద్వేషం పెంచుకుంది. టర్కీకి భారత్ సాయం చేస్తే టర్కీ భారత్కి ద్రోహం చేస్తుంది. టర్కీకి 2023లో భూకంపం వస్తే భారత్ ఆహార పదార్థాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, అలాగే వైద్యులను కూడా పంపించింది. టర్కీ మాత్రం మన దేశం నాశనం అవ్వడానికి, మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి బాంబుల్ని పంపించింది. అటువంటి టర్కీ మనకొద్దు అంటూ సోషల్ మీడియా వేదిక పైన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయం అంతేకాదు, టర్కీకి భారతదేశం నుంచి ఎక్కువగా ట్రావెల్ టూర్స్కి వెళ్తారు. టర్కీలో ఇస్తాంబుల్ లాంటి ప్రదేశాలని పర్యాటకులు వెళ్తారు, అనేక మంది పర్యాటకులు వెళ్తారు. అలాగే టర్కీలో భారతీయ చలనచిత్రాలు అనేకం షూట్ అవుతూ ఉంటాయి. ఇదంతా వేల కోట్ల ఆదాయాన్ని ఇస్తుంది టర్కీకి. ఈ ఆదాయం మొత్తాన్ని ఇప్పుడు దెబ్బతీయాలని, ఈ ఆదాయాన్ని టర్కీకి ఇవ్వద్దంటూ భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదిక పైన ఆందోళన, ఒక ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే మేక్ మై ట్రిప్ సంస్థ ప్రకటించింది, టర్కీకి తమ సంస్థ ద్వారా బుకింగ్ చేసుకున్న అనేక మంది పర్యాటకులు తమ పర్యటనని రద్దు చేసుకున్నారని. ఇప్పటివరకున్న తాజా సమాచారం ప్రకారం 30% మంది పర్యాటకులు తమ పర్యటనని రద్దు చేసుకున్నారని మేక్ మై ట్రిప్ ప్రకటించింది. టర్కీతో పాటు అజర్బైజాన్, టర్కీ 2 మిత్ర దేశాలు. అజర్బైజాన్ కూడా పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతిస్తుంది. అజర్బైజాన్ కూడా పూర్తి స్థాయిలో టూరిజం పైన ఆధారపడి ఉంది. అజర్బైజాన్ కూడా భారతదేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రతినిత్యం ప్రయాణిస్తుంటారు. అజర్బైజాన్లో టూరిజాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ ఉంటారు. భారతదేశానికి సంబంధించిన అనేక మంది ధనవంతులు తమ పిల్లల పెళ్లిళ్లను కూడా అజర్బైజాన్లో
చేస్తూ ఉంటారు. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఇటువంటి ఈవెంట్స్ అన్నింటినీ రద్దు చేసుకోవాలంటూ సోషల్ మీడియా వేదిక పైన భారతీయ యువతీ యువకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టర్కీని క్షమించొద్దు, టర్కీతో పాటు అజర్బైజాన్ కూడా క్షమించొద్దు. ఈ రెండు దేశాలకు మనం ఆదాయ వనరులను పెంచితే, ఈ రెండు దేశాలతో మనం వ్యాపారం చేస్తే ఆ ఆదాయాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసి తయారు చేసి వస్తుందంటూ టర్కీ అజర్బైజాన్ పైన సోషల్ మీడియా వేదిక పైన అనేక ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా మన విమానాశ్రయాల్లో సెక్యూరిటీ క్లియరెన్స్ సర్వీసులు అందించే టర్కీకి సంబంధించిన సెలబీస్ సంస్థను నిషేధించడంతో, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మొదటి ప్రాబ్లం ఏంటంటే టర్కీ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం వల్ల భారత వైమానిక స్థావరాల్లో కావచ్చు, లేకపోతే భారత విమానాశ్రయాలు కావచ్చు, సెక్యూరిటీ భద్రతా అంశం అత్యంత కీలకంగా మారుతుంది. ఆ కీలకమైన సెక్యూరిటీ వ్యవస్థల్లో టర్కీ సంస్థ ఉండడం వల్ల భారత రక్షణకు తీవ్రమైన ఆటంకం, ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సెలబీ సంస్థని నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టర్కీని చావు దెబ్బ కొట్టినట్టయింది. ఎందుకంటే భారతదేశంలోని దాదాపు అన్ని కీలక విమానాశ్రయాల్లో సెలబీ సంస్థ సర్వీసెస్ అందిస్తుంది. సెలబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ విభాగంలో ఉంది. ఈ దెబ్బతో నిజానికి ఇది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూతురుకు సంబంధించిన సుమయ్యకి సంబంధించిన సంస్థ అనుకున్నారు. కానీ ఇందులో కొంత స్పష్టత రావాల్సి ఉంది. కాకపోతే ఇది టర్కీ బేస్డ్ కంపెనీ అని కేంద్రం నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టర్కీ గుట్టు బయటపడింది, చైనా గుట్టుపై బయటపడింది, అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ కూడా తెరపైకి వచ్చింది. ఒకసారి భారతదేశం యుద్ధం వైపు వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ భారత్ పైన ఏకపక్షంగా దాడి చేస్తున్నప్పుడు పాకిస్తాన్ని కాపాడేందుకు భారత్ కాకుండా మిగతా ధనవంత దేశాలన్నీ పాకిస్తాన్కు అండగా నిలబడ్డట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 1971లో రష్యా భారత్కి అండగా నిలబడింది. ఆ రోజు భారత్ పైన ఎటువంటి ఆ రోజు అమెరికా కావచ్చు, ఇతర దేశాలు, యూరప్ దేశాలన్నీ పాకిస్తాన్ వైపు నిలబడ్డాయి బంగ్లాదేశ్ యుద్ధంలో. కానీ రష్యా భారత్కి అండగా నిలబడింది. ఆ సీన్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయింది. ఈసారి కూడా రష్యానే భారత్కి అండగా నిలబడింది. టర్కీ, చైనా, అమెరికా పరోక్షంగా, అట్లాగే ఇతర యూరప్ దేశాలు నోరు మెదపకుండా పరోక్షంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికి టర్కీ పైన తీసుకున్న ఈ చర్యల్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టర్కీని బ్యాన్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. టర్కీ వ్యాపారాన్ని కావచ్చు, టర్కీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని కావచ్చు. ఇప్పటికే టర్కీ యాపిల్ పళ్ళను రద్దు చేయడం వల్ల సిమ్లా పరిసర ప్రాంతాల్లో యాపిల్ తోటలు సాగు చేసే రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? టర్కీ వస్తువుల్ని బ్యాన్ చేయడాన్ని మీరెలా భావిస్తున్నారు? టర్కీ వస్తువుల బ్యాన్కి మీ వంతు బాధ్యత ఏమైనా తీసుకుంటున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బాగుంటే మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.